వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. మనం ఆల్మోస్ట్ క్వార్టర్ చివరికి వచ్చేసాం, జూలై నాటికి వచ్చేసాం. కాబట్టి ఇంకో వారం లేకపోతే 10 రోజుల్లో కొత్త క్వార్టర్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. చాలా ఆసక్తిగా చూసే ఐటీ కంపెనీ రిజల్ట్స్ ఎన్నో రోజులుగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. 100% దే విల్ బి ది వన్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఫస్ట్. అంటే జూలై 9th 10th కల్లా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి జైంట్స్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి నెక్స్ట్ 2 weeks తర్వాత ప్యూర్గా రిజల్ట్స్ని ఫోకస్ పెట్టుకుని కవర్ చేద్దాం. సో బికాజ్ వీఆర్ ఎండ్ ఆఫ్ ది క్వార్టర్, యూజువల్గా మనకి స్టాక్స్ గురించి అడుగున్నారు ఇన్వెస్టర్స్, వ్యూవర్స్. స్టాక్స్ అడుగుతూ ఉంటారు, లేకపోతే ఇండస్ట్రీస్, పలానా ఇండస్ట్రీస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. రీసెంట్ పాస్ట్లో మేము చూస్తూ ఉంటే కామెంట్ రూపంలో చాలా వరకు గ్రూప్ లెవెల్లో అడుగుతూ ఉన్నారు. అంటే ఓ పలానా గ్రూప్ యొక్క ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయండి, ఆ గ్రూప్ ఓవరాల్గా కాస్త ఇన్హెరెంట్గా కొంచెం టాంజిబుల్ షేర్ చేసుకుంటారు, ఇంటాంజిబుల్ షేర్ చేసుకుంటారు, కాబట్టి దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని వారి క్వశ్చన్స్ పోస్ట్ చేయటం వల్ల మనం కాస్త డీప్గా రీసెర్చ్ చేసి ఈ వారం స్పెషల్గా లెటస్ కవర్ ఫ్యూ గ్రూప్స్. ఆ ఏ గ్రూప్స్ అంటే కూడా మళ్ళీ ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ అని, లేకపోతే మన నాలుగు చివరిలో ఉండే అదాని ఫస్ట్, ఆ తర్వాత మహీంద్రా గ్రూప్, ఈ రెండు గ్రూప్స్ గురించి కవర్ చేసి ఆ తర్వాత లెటస్ గెట్ ఇట్ టు నెక్స్ట్ టాపిక్స్ ఫర్ టుడే. సో ప్రసాద్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ వి లుక్ ఇన్ టు నెంబర్స్ అండ్ గ్రూప్ లెవెల్ పెర్ఫార్మెన్స్, వాస్తవానికి ఆ ఇంటాంజిబుల్ షేరింగ్ ఏమైనా ఉంటుందా? గ్రూప్ లెవెల్లో గ్రూప్లో అసోసియేట్ అవ్వడం వల్ల ఒక ఇన్హెరెంట్గా ఇంట్రెన్సిక్ వాల్యూలో కాస్త వాల్యూ ఉంటుందా కొన్ని కంపెనీలకి, లేకపోతే యూ షుడ్ ట్రీట్ దెమ్ ఎస్ సెపరేట్ అండ్ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ దెమ్ ఇండిపెండెంట్లీ అంటారా? యశ్వంత్, మనకు ఎందులో పెట్టినా మనం పెట్టే డబ్బు మీద లాభం రావాలి అని కోరుకోవటం సహజం, కోరుకోవాలి కూడా. అందువల్ల గ్రూప్ లెవెల్లో కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రా యాడెడ్ లేయర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ గ్రూపే కనుక తీసుకున్నట్లయితే అందరి దృష్టిలో కాకపోయినా దాదాపుగా మెజారిటీ ఇన్వెస్టర్ల దృష్టిలో ఎప్పుడూ కూడా ఇది మోడీ గారి జేబులో సంస్థ అని, ఏ సంస్థకైనా లాభాలు జరుగుతాయో లేవో చెప్పలేం, కానీ ప్రభుత్వ పరంగా ఇవ్వగలిగిన సపోర్ట్ అంతా అదానీ గ్రూప్కి ఇస్తారని, అందుకే అమెరికాలో వచ్చినటువంటి కేసు కూడా దాదాపుగా సమస్య పోయిందని ఇలా చెప్పడం జరిగింది. అందువల్ల అదానీ గ్రూప్ లో ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్కువే ఉంటాయి. ఇలా అదానీ గ్రూప్ కి బ్రహ్మాండమైన ఫేవర్లు చేస్తారు అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మామూలుగా అయితే ఒక ₹100 ఉన్నటువంటి షేరు అదానీ గ్రూప్ లో కనుక ఆ సంస్థ ఉన్నట్లయితే దానికి ₹120 వరకు, అంటే ఇంకా 15-20% ప్రీమియం పెట్టుకోవచ్చు అని ఊహిస్తూ ఉంటారు. కాకపోతే వివేకంలో మనం చేసేటువంటి అప్రోచ్ ప్రకారం ఎప్పుడు కూడా అటువంటి ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ అన్నిటి యొక్క ఇంపాక్ట్ ని స్టడీ చేసేట్లుగా ఇంటెలిజెన్స్ డిజైన్ చేయడం జరిగింది. అందువల్ల ఈ కారణం మూలంగా ఎంత పెంచాము అని ఎవరో చెప్పినట్లుగా మనం చెప్పే ప్రయత్నం చేయం. దాని బదులుగా మనం ఏం చేస్తామంటే, మిగిలిన కంపెనీలకి అదే ఇండస్ట్రీలో ఉంటే ఒకవేళ కనుక 27 PE రేషియో కనుక సాధారణంగా అప్లై చేస్తూ ఉంటే, అదానీ గ్రూప్ లో మన మోడల్ ఆటోమేటిక్గా ఇవన్నీ స్టడీ చేసి బహుశా ఏ 35 37 PE రేషియో అప్లై చేసి దాని ప్రకారం ఫెయిర్ వాల్యూ వస్తుంది. అందువల్ల అటువంటి ఫ్యాక్టర్స్ ఎంత ఎంత వాల్యూ కట్టారు, ఎంత ఎక్కువ పెట్టారంటే మనం చెప్పడానికి ఇష్టపడము, చెప్పము కూడా. ఎందుకంటే కంప్రహెన్సివ్ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం కాబట్టి. కానీ ఖచ్చితంగా కొద్ది గొప్ప అయితే ఉంటుంది. అందువల్ల ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ లో మంచి కంపెనీలు ఏమైనా ఉంటాయా, లేదా అదానీ గ్రూప్ మొత్తం స్టడీ చేయండి అని చెప్పడం సమంజసం అంటే ఖచ్చితంగా సమంజసమే. కాకపోతే ఏ ఇన్వెస్టర్ అయినా అదానీ గ్రూప్ లో అన్ని షేర్లు కొనుక్కోగలరా? కొనుక్కోలేరు, కొనరు కూడా. వాళ్ళకల్లా ఏంటంటే అడగటం అలవాటుగా ఉంది కాబట్టి అడుగుతూ ఉంటారు. కానీ అందులో అదానీ గ్రూప్ లో ఉంటే కనుక మన పెట్టుబడికి డోకా ఉండదు, బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి గ్రూపుల్ని స్టడీ చేయటం, అలాగే ఒకవేళ కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్న బిజినెస్ గ్రూప్ ఏదైనా ఉన్నట్లయితే మన వంతు ప్రకారం మనం చెప్పిన తర్వాత కొనడం, కొనకపోవడం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కుదిరేస్తాం. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యశ్వంత్ నువ్వు చెప్పినట్టుగా అదానీ గ్రూప్ గురించి చూద్దాము, అలాగే ఇంకొక గ్రూప్ కూడా చూద్దాం. ముందు అదానీ గ్రూపే కనుక చూసినట్లయితే ఇందులో దాదాపు 9 కంపెనీలు ఉన్నాయి. అందులో రకరకాల సిమెంట్ ఇండస్ట్రీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పవర్ ఉంది, అలాగే టెలివిజన్ లో ఎన్డీటీవీ కూడా ఉంది. అన్నీ కూడా విపరీతమైన డీటెయిల్స్ ఎక్కువ చెప్పే కన్నా వాటికి మనం గ్రహించినటువంటి విలువల ప్రకారం, అంటే ఆల్రెడీ కొంత ప్రీమియం ఉన్నదో లేదో అవసరమైతే ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చెప్దాం. అలాగే ఆ కంపెనీల్లో యాక్చువల్గా వాళ్ళ బిజినెస్ లో లాభాలు వస్తున్నాయా లేదా కూడా చెప్పి మనం ఒక ఫెయిర్ వాల్యూ జస్టిఫికేషన్ ఏంటో చూపించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అదానీ గ్రూప్ స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే మొట్టమొదటి ఏసీసీ ఉంది. ఏసీసీ చూస్తే దాని ప్రాఫిట్ ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్లో, అంటే 2026 మార్చి వరకు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అక్కడ వరకు చూస్తే ప్రాఫిట్ తగ్గింది. అందువల్ల మనం ఏం చేసాం, ఆ కంపెనీని ఫెయిర్ వాల్యూ చూస్తే మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ 1335 అయితే ఆల్రెడీ 1359 ఉంది. అంటే ఆల్రెడీ ఓవర్ ప్రైస్, అందుకే -1.75% వచ్చింది గ్యాప్. కాబట్టి మన ఉద్దేశం ప్రకారం అదానీకి చెందిందైనా
ఎన్ని రకాల బెనిఫిట్లు వస్తాయి అనుకున్నా అది ఐసీసీ మాత్రం పొరపాటును కూడా ఏ ఇన్వెస్టర్కి కొనమని చెప్పం, ఉంచుకోమని చెప్పం. అలాగే అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కూడా చూస్తే రూ. 1537 ఇప్పుడు ఉంది. మన లెక్క ప్రకారం 1276 ఫెయిర్ వాల్యూ. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో అమెరికాలో కోర్టు కేసు తీసేసామనగానే విపరీతమైన ర్యాలీ రావడం జరిగింది. అందువల్ల ఇది కూడా ఓవర్ ప్రైస్ ఆల్మోస్ట్ 17%. కొనడానికి పనికిరాదు. పవర్ జనరేషన్ ఇండస్ట్రీ బాగుంది, అదాని గ్రూప్ ఎదురే లేదు, అన్ని బాగున్నాయి. కానీ ఓవర్ ప్రైస్ కాబట్టి మనం కొనడానికి పనికిరాదు. ఇన్వెస్టర్లకి ఇన్వెస్ట్మెంట్కి ఈ సమయంలో ఒకవేళ రేపు తగ్గినా లేక రిజల్ట్స్ ఇంకా బ్రహ్మాండంగా వచ్చి ప్రాఫిట్లు విపరీతంగా పెరిగాయి అనుకోండి, మన మాట మారుతుంది, మన వాల్యూ మారుతుంది, మన డెసిషన్ అడ్వైజ్ కూడా మారుతాయి. అలాగే ఉంటాం, మనం డైనమిక్ గా ఉంటాం, కానీ ఒక మాట పట్టుకుని వేలాడుతూ ఉండం. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ కూడా అదాని ఎంటర్ప్రైజెస్ చూస్తే ట్రేడింగ్ లో ఉన్న కంపెనీ ఎప్పుడు కూడా మనకు అంత ఇష్టం ఉన్న కంపెనీ కాదు. ఇది కూడా కేవలం సెంటిమెంట్ మూలంగా విపరీతంగా పెరిగి ఇప్పుడైతే ఏకంగా మనం అనుకున్న ప్రైస్ కన్నా 40% ఎక్కువ ఉంది. కంపెనీలు పెరిగే కంపెనీలు పట్టుకోలేకపోవడం చేతకంతనం కాదు. మనం పట్టుకున్న కంపెనీలో, మనం కొనుక్కున్న కంపెనీలో ఎక్కువ శాతం పెరిగితే అది మన పనితనం కింద రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ పెరిగే ప్రతిదీ కనుక్కోవాలని ప్రయత్నించడం స్టాక్ మార్కెట్లో ఎంత గొప్ప వాళ్ళకైనా వృధా ప్రయాస. అందువల్ల మనం అదాని ఎంటర్ప్రైజెస్ కొన్నాం. అదాని గ్రీన్ ఎనర్జీ చూస్తే అది 1539 ఉంటే మన లెక్క ప్రకారం 1644 ఫెయిర్ వాల్యూ. అంటే ఇంకా దాదాపుగా 6-7% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. అదాని పోర్ట్స్ లో కూడా మంచి కంపెనీ, పెర్ఫార్మెన్స్ బాగుంది. అందులో కనుక చూసినట్లయితే 9.24% ఇంకా పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. అంటే కేవలం ట్రేడింగ్ కోసం అయితే కొనుక్కోవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏ కంపెనీ కూడా మనం కొనడానికి ఇప్పటి వరకు రాలా. అదాని పవర్ మళ్ళీ పవర్ జనరేషన్ లో ఉంది, బ్రహ్మాండమైన కంపెనీనే. కానీ 226 మార్కెట్ లో ఉంటే మన ఫెయిర్ వాల్యూ 242, గ్యాప్ ఈజ్ ఓన్లీ 7%. కొంటారా లేదనేది మీ ఓపిక. నెక్స్ట్ అదాని టోటల్ గ్యాస్ కొత్త టెక్నాలజీలోకి వస్తుంది, హైడ్రోజన్ లోకి వెళ్తున్నారు. అయినా కూడా 5.45 ఉంది కాబట్టి అది కూడా ఇన్వెస్ట్మెంట్ కి ఈ సమయంలో మనకు పనికిరాదు. అంబుజా సిమెంట్స్ మళ్ళీ సిమెంట్ ఇండస్ట్రీలోకి వస్తే 16% ఉంది. ఈ గ్రూప్ లో ఉన్న అన్ని కంపెనీల్లో కొద్దిగా గొప్ప పెరగడానికి కొద్దిగా స్కోప్ కనపడుతుంది. అంబుజా సిమెంట్స్ ఒక్కటే కనపడుతుంది. అందులో సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్ పెరిగాయి. ఇంకా మన లెక్క ప్రకారం 500 వరకు చేరడానికి అవకాశం ఉంది కాబట్టి అది కొనుక్కోవడానికి. నెక్స్ట్ న్యూఢిల్లీ టెలివిజన్ ఎన్డీటీవీ, అది చూస్తేనేమో ఆల్రెడీ ప్రాఫిట్లు తగ్గాయి, సేల్స్ పెరిగినా కూడా అది ఆల్రెడీ ఓవర్ ప్రైస్. సో కాబట్టి అదాని గ్రూప్ మొత్తం మీద మన సిస్టమ్ ప్రకారం 30% గ్యాప్ ఉంటే కానీ కొనం కాబట్టి ఒక్క కంపెనీ కూడా కొనడానికి అవకాశం లేదు. ఒకవేళ అయినా కూడా డై హార్డ్ సపోర్టర్స్ ఉండి అదానికి ఇంకా బాగా లాభం జరుగుతుంది అనుకుంటే ఎట్ ద మోస్ట్ యూ కెన్ ప్రాబ్లీ థింక్ ఆఫ్ అంబుజా సిమెంట్స్. అవి తప్పితే ఇంకేది అదాని గ్రూప్ లో ప్రస్తుతం మన లెక్క ప్రకారం మంచివి కావు. రైట్ అండి. సో అదాని అట్లీస్ట్ ఎట్ దిస్ జంక్షన్ అగైన్ మీరు కూడా ఆల్రెడీ టచ్ చేశారు. ఇవాల్టి రోజు ఉన్న నెంబర్స్ బట్టి మన వ్యూ ఇది. మనం గతంలో కూడా అదానిని కొంచెం అదాని పోర్ట్స్ అండ్ ఫ్యూ ఆఫ్ అదాని కంపెనీస్ మంచి కంపెనీలు నెంబర్స్ బాగున్నాయని చెప్పాము. మన ఇన్వెస్టర్స్ మనతో ట్రావెల్ చేశారు, ఎగ్జిట్ అయిపోయారు, లాభాలు కూడా సంపాదించారు. అఫ్ కోర్స్ వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు బి డైనమిక్ బికాస్ నెంబర్స్ ఆర్ డైనమిక్. నెంబర్స్ వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకుండా దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోలే. కానీ వీ షుడ్ నాట్ బి వెరీ వెరీ ఫిక్సేటెడ్ ఆన్ వ్యూస్. అదేదో 3-4 ఏళ్ళ తర్వాత కూడా నాకు తెలిసిపోయింది ఏమైంది అనే అహంకారం మనకు అసలే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రూపు మోస్ట్ ఫేవరెట్ రైట్ నౌ ఐ బిలీవ్ అట్లీస్ట్, ఎందుకంటే ఫండమెంటలీ వెరీ వెరీ సౌండ్ కంపెనీస్, నెంబర్స్ కూడా చాలా అంటే బాగుంటూ డిక్లేర్ చేసుకుంటూ వస్తున్న మహీంద్రా గ్రూప్ గురించి కూడా ఫ్యూ ఒపీనియన్స్. తప్పకుండా యశ్వంత్, భారతదేశంలో ఉన్న కంపెనీలో హోమ్ గ్రోన్ ఇండస్ట్రీగా గర్వంగా చెప్పుకోగలిగిన దానిలో మహీంద్రా. అంటే ఆటోమొబైల్లో వచ్చిన ట్రాక్టర్స్ లో వెళ్ళినా కానీ, అలాగే లాజిస్టిక్స్ లోకి వెళ్ళినా కానీ, ఎందులోకి వెళ్ళినా కానీ దాదాపుగా వాళ్ళ ఫుట్ ప్రింట్ బాగా కనబడుతుంది. మేనేజ్మెంట్ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ గురించి ఇంతవరకు ఇప్పుడు మేజర్ కన్సర్న్స్ బయటికి రావలేదు. అందువల్ల ఈ కంపెనీని కూడా మనం స్టడీ చేయడం బాగుంటుంది. ఇప్పుడు మన ఇన్వెస్టర్ల కోసం, మన వ్యూవర్స్ కోసం మహీంద్రా గ్రూప్ లో ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తున్నాను. మొట్టమొదటి 2 కంపెనీలు మహీంద్రా అని కనపడుతున్నాయి కదా ఏంటి అనుకుంటారేమో. మా యొక్క లెంగ్త్ విడ్త్ ఎక్కువగా లేకపోవడంతో మహీంద్రా ఫైనాన్స్, మహీంద్రా ఆటోమొబైల్స్ 2 ఒకే పేరులో కనపడుతున్నాయి. కానీ మీరు స్క్రీన్ మీద ఉన్న లాస్ట్ లో ఉన్నది డేటా చూస్తే మీకు కనపడుతుంది ఎన్బిఎఫ్సి అని. అంటే మొట్టమొదటి ఉన్నది మహీంద్రా ఫైనాన్స్ అన్నమాట. అది కనుక చూసినట్లయితే ఇప్పటికి కూడా ఇంకా 37% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. ఇలా సేల్స్ 3%, టోటల్ ఇన్కమ్ 3% పెరిగితే ప్రాఫిట్ 20% పెరిగింది. మార్కెట్ ఇప్పుడు చూస్తే రూ. 317 ఉంటే 436 చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి మన లెక్క ప్రకారం అన్ని ఫ్యాక్టర్స్ లో మహీంద్రా గ్రూప్ కొనుక్కోవడానికి అనువుగా ఉన్న కంపెనీలో మొట్టమొదటిది ఇది. రెండవది మహీంద్రా ఆటోమొబైల్స్ చూస్తే ఇందులో 6.6% సేల్స్ పెరిగితే 10% ప్రాఫిట్ పెరగడం. మనకు లెక్క ప్రకారం చూస్తే 3115 మార్కెట్ రేట్ ఉంటే దాదాపు 4000 మన ఫెయిర్ వాల్యూ కాబట్టి 28.32 అన్నాం, దాదాపుగా 30%.
సో ఇది కూడా కొనుక్కోవడానికి అనువుగానే ఉన్న కంపెనీ. ఆ తర్వాత వచ్చిన మహీంద్రా ఈపీసీ ఒకటి ఇరిగేషన్ మన లెక్క ప్రకారం అనవసరం, బికాజ్ ఓన్లీ 4% గ్యాప్ ఉంది. మహీంద్రా హాలిడేస్ అసలు బాగాలేదు, 10% ఉంది. మహీంద్రా లైఫ్ స్పేస్ అయితే ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అని కనపడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం సజెస్ట్ చేయలేము. నెక్స్ట్ మహీంద్రా లాజిస్టిక్స్ చూస్తే అది ఆల్మోస్ట్ 19% ఓవర్ ప్రైస్ లో కనపడుతుంది. సో ఈ కంపెనీలన్నీ వదిలిపెడితే ఆఖరిలో ఉన్నటువంటి స్వరాజ్ ఇంజిన్స్ ట్రాక్టర్స్ లో ఉన్నటువంటి ఈ కంపెనీ చూస్తుంటే అది 4.78 ఏమో సేల్స్ తిరిగితే ప్రాఫిట్ 4.88. ట్రాక్టర్స్ మన అందరికీ తెలుసు, సంవత్సరం పొడుగునా సేల్స్ ఉండే అవకాశం కొద్దిగా తక్కువ. ఇప్పుడు కూడా క్రాప్ సీజన్ లోను రెయిన్ అండ్ ఫాల్ టైం రైనీ సీజన్ లో వస్తుంది. రాబోయేది రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎంకరేజింగ్ గా ఉండే అవకాశం ఉంది. అది ఇంకా ఇక్కడ నుంచి 30% పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దట్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ. అలాగే టెక్ మహీంద్రా చూస్తే కనుక సాఫ్ట్వేర్ కంపెనీ. అందరూ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు ఈ మధ్యన ఎక్కడో ఒక చిన్న చెట్టులో ఉన్న ఒక ఆకు రాలి కింద పడితే దాని గురించి చెట్లు పడిపోతున్నాయని ఒకళ్ళు చెప్పటం, అలాగే భూకంపం రాబోతుంది ఇంకొకళ్ళు భయపడటం చేయటం ఎంత అసమంజసంగా ఉంటుందో. అలాగే కేపీఐటి అనే ఒక చిన్న కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న కంపెనీ, మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 15,000 కోట్లు. ఆ కంపెనీ మనం గతంలో చర్చించి దానిలో గ్రోత్ లేదు కాబట్టి ఎవరు కొనొద్దని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా అంచనా ప్రకారం ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఎవ్వరికి కూడా కేపీటీ షేర్లు ఉండి ఉండవు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చిన్న వార్నింగ్ డిక్లేర్ చేశారు, ఈ క్వార్టర్లో మా సేల్స్ పెద్దగా పెరగవు అన్నారు. తగ్గుతాయని చెప్పారా? లేదు. ఎంత తగ్గుతుందని చెప్పారు? ఒక 1% తగ్గుతుంది లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఫస్ట్ క్వార్టర్తో పోలిస్తే అన్నారు. 1%. దానికి ఐటీ కంపెనీలు అన్ని మునిగిపోతున్నాయనేటువంటి భాష్యం చెప్పి ఎక్కువ మంది భావించి మీ అంతటా మీరే ఇంటర్ప్రిట్ చేసుకుని కేపీఐటీకి వస్తే ఇన్ఫోసిస్కి ఏంటి, టీసీఎస్కి ఏంటని ఆలోచించకుండా అన్ని కంపెనీలు విపరీతంగా కిందగా లాగేశారు జూలై 1వ తారీఖున. అలా జరగగానే ఏం జరిగింది? కొద్దిగా సెన్స్ ఉండి బుర్రలో గుజ్జుండి గుజ్జులో కొద్దిగా తెలివితేటలు ఉన్న ఎవరైనా సరే ఏం చేస్తారు? ఇంత తక్కువ ఇంత పెద్ద కంపెనీలు రావడం ఏంటని వాళ్ళ ఎగబడి మళ్ళీ కొన్నారు. నిన్న తగ్గటం, ఇవాళ పెరగటం. మధ్యలో నలిగిపోయింది ఎవరండి? ఆలోచన లేకుండా ఏమాత్రం కూడా ఇన్వెస్టర్లు నెంబర్లు చూడకుండా కేవలం ఊహల్ని, రూమర్లని, భయాలు, ఇక్కడ రూమర్ కూడా కాదు నిజమే, కానీ ఆ నిజాన్ని అన్వయించుకునే శక్తి మనకు లేనప్పుడు కొద్దిగా స్థిమితంగా ఆలోచించుకోకుండా ఎమ్మటే రియాక్ట్ అయితే వచ్చే పరిస్థితి ఇది. అలా అందరూ అమ్ముకోవటం మూలంగా ఏం జరిగింది? పడిపోయినప్పుడు ఎక్కువ మంది అమ్ముకున్న వాళ్ళందరూ ఇవాళ పెరిగింది చూసి విపరీతంగా కళ్ళనీళ్ల పర్యంతం అవుతారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే డేటా ఉండాలి. ఒకటే గుర్తుంచుకోండి, మన దగ్గర డేటా ఉండి డేటా అనలైజ్ చేయడానికి మనకి శక్తి ఉండి అది కనుక అడాప్ట్ చేసుకుందామని అనుకుంటే కనుక ఒక సామెత చెప్తా ఉంటారు, జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసిన అందం అంటారు. డేటా చూసే వ్యక్తికి పరిస్థితులు ఏవైనా కూడా ఎక్కువ సార్లు బ్రహ్మాండంగా పనికొస్తాయని చెప్పడం, కానీ దాదాపుగా అన్ని సార్లు మెజారిటీ టైమ్స్ మాత్రం అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. అందుకే వివేకం డేటా 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 అని చెప్పడం జరుగుతుంది తప్పితే మాకన్నా డేటా గొప్పది అని పూర్తిగా మేము నమ్ముతాం. అందువల్ల వ్యక్తిగతంగా వచ్చే పేరు ప్రతిష్టల కన్నా డేటాని అనలైజ్ చేసి రీజనబుల్ కన్క్లూజన్స్ ఇస్తే మీకు కూడా పనికొస్తాయని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్లో ఆ డేటాని నమ్ముకుంటే ఈ మధ్య కాలంలో పెర్ఫార్మెన్స్ ఎలా వచ్చిందో కూడా చర్చించే ప్రయత్నం చేయబోతున్నాం. ఖచ్చితంగా వీడియో ఎక్కడితో ఆపకుండా, అంటే ఆల్రెడీ అదానీ గ్రూప్ అయిపోయింది, మహీంద్రా అయిపోయిందని వదిలేస్తే మీరు నేర్చుకోవలసిన మీకు అవసరమైన అనేక అంశాలు కూడా ఈ వీడియోలో ఈ రోజు మాట్లాడబోతున్నాం. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ జనరల్ మార్కెట్ ఇంకా వెయిటింగ్ ఫర్ రికవరీ, వెయిటింగ్ టు టేక్ ఆఫ్ అని చాలామంది అనుకుంటూ 24 ఏదైతే పీక్ మనం హిట్ అయ్యామో సెప్టెంబర్ నాటికి, అప్పటి నుంచి ఇవాళ వరకు అదే రేంజ్, అంటే 26,000 మళ్ళీ చేరుకోలేదు, 24,000లోనే ఇంకా నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అసలు ఓవరాల్గా మార్కెటే బ్యాడ్ ప్లేస్ అని చాలామంది పక్కన పెట్టేసి వేరే కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వైపు దృష్టి పెట్టారు. కానీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండి ఆ రీసెర్చ్ కూడా ప్రజెంట్ చేయాల్సిన అవసరం మనకి తప్పకుండా ఉంది. సో సిన్స్ దట్ టైం అట్లీస్ట్ 5,000 మార్కెట్ క్యాప్, 5,000 కోట్ల మార్కెట్ క్యాప్, అంటే చిన్న కంపెనీలు కానే కాదు, 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు 20% అట్లీస్ట్ ఎన్ని పెరిగినాయి అని చూస్తే ఆల్మోస్ట్ 100కి పైగా పెరిగినాయి. ఆ 100లో ఆల్మోస్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చూస్తే 90కి పైగా కంపెనీస్ గ్రోత్, అంటే మనం చెప్పే గ్రోత్ బేస్డ్ ఆన్ ప్రైస్ కాదు కానీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్, నెంబర్స్ని పెంచుకుంటూ వారి హిస్టరీని పెంచుకుంటూ రిజల్ట్స్ని డిక్లేర్ చేసుకుంటూ వస్తున్న కంపెనీలు అవి 20%కి పైగా పెరుగున్నాయి. అంటే ఏ లక్కీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఇటువంటి కంపెనీలకి లక్ కాదు, డెసిషన్స్ డేటా బట్టి ఆధారం చేసుకుని తీసుకున్నట్లయితే ఇన్ని 20% అవకాశాలు కూడా మిస్ అవ్వకుండా దాన్ని క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఓన్లీ 10 కంపెనీస్ ఏవైతే పెరుగున్నాయో గ్రోత్ కానీ కంపెనీలు, అవి వీఆర్ నాట్ కైండ్ ఆఫ్ పుట్టింగ్ అటెన్షన్ ఇన్ టు దట్, బికాజ్ మన ఉద్దేశం కూడా ఆ 10 కంపెనీలు ఐడెంటిఫై చేయడం అని కాదు, కానీ 90%కి పైగా ఏవైతే పెరుగుతున్నాయో దాని వైపు దృష్టి పెట్టడం. సో ఈ కాంటెక్స్తో లెటస్ కైండ్ ఆఫ్ ప్రెజెంట్ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్. ఎందుకంటే మనం ప్యూర్గా డేటా 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 అని చెప్తా ఉంటాం కదా, ఆ డేటానే ఇంత బ్లైండ్గా ఆధారం చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటే మన జర్నీ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుందా అంటే, ప్రసాద్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి రీసెర్చ్ చేశారు. ఐ విష్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు ప్రెజెంట్ దట్. తప్పకుండా యశ్వంత్, మొట్టమొదటి నువ్వు చెప్పిన డేటా అనేది యాక్చువల్గా మాట్లాడితే ఇన్వెస్టర్లకి అత్యంత అవసరమైనటువంటి మెజర్ అది. అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందంటే సెప్టెంబర్లో 24లో పీక్ టచ్ అయిపోయిన ఇండెక్స్ ఇప్పుడు వరకు చూస్తే 8% పడిపోయి ఉంటే, మార్కెట్ మొత్తం 8% పడిపోయి, మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే కేవలం 2-3% మధ్యనేమో పెరిగి ఉంటే, ఈ సమయంలో 20% కన్నా కూడా పెరిగిన కంపెనీలు 102 ఉన్నాయి. ఆ 102లో ఏమిటా అని చూస్తే నువ్వు చెప్పినట్లుగానే అందులో 90 కంపెనీలు, 1, 2 కాదు 90, అంటే దాదాపుగా 90% కంపెనీలు అవి ఆనాటికి అంటే 2024 సెప్టెంబర్ 27 నాటికి చూస్తే, అంతకుముందు ఉన్న జూన్ రిజల్ట్స్ ప్రకారం ఆధారం చేసి చూసుకుంటే గ్రోత్లో ఉన్న కంపెనీలే. అంటే మీకు ఏం అర్థం కావాలి, పెరిగే కంపెనీలు 102 ఉంటే గ్రోత్లో ఉన్న కంపెనీలే 90 ఉన్నాయి అంటే ఏం ఫ్యాక్టర్ మనం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకూడదు. ఏ కంపెనీ అయితే గ్రోత్లో లేదో దాన్ని పట్టుకుని ఆ 12లో కూడా వెతుక్కుందాం. 102లో 12 గ్రోత్ లేకపోయినా పెరిగాయి కదా, కాబట్టి నేను అది కొంటాను అంటే మీ ఇష్టం. కానీ ఏమాత్రం అన్నా కనుక కొద్దిగా సెన్స్ అప్లై చేస్తే మీరు కూడా 90లోనే ఉండాలని కోరుకుని తీరాలి. అందుకే వివేకం ఎప్పుడు ఏం చెప్తుంది, ఎంత గొప్ప కంపెనీ, పేరున్న కంపెనీ అయినా గ్రోత్లో లేకపోతే చౌకలో ఉన్నా కూడా కొనకూడదు అంటాం. అందువల్ల 12 కంపెనీలు అంటుకునే ప్రయత్నం మనం చెయ్యం. ఇప్పుడు వెంటనే మీ అందరికీ సందేహాలు ఏమొస్తుంటాయంటే, ఆ 90 ఏమిటి, ఆ 12 ఏమిటి అంటారు. మిమ్మల్ని నిరాశపరచడం ఇష్టం లేదు కాబట్టి స్క్రీన్లో ఇప్పుడు ఒకసారి డేటా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ స్క్రీన్లో స్క్రోలింగ్గా పెడతాడు కాబట్టి, మా టీం పెడుతుంది కాబట్టి ఒకసారి చూస్తే అందులో ఆ 90 కంపెనీలు వీలైనంత స్లోగా స్క్రోల్ చేస్తారు, మీరు చూసుకోవచ్చు. కావాలంటే పాస్ చేసి చూసుకోండి. ఆ 90 కంపెనీలు కూడా 20% కనీసం, కొన్ని కంపెనీలు 150% కూడా పెరిగాయి. అంటే అర్థం ఏంటి, గ్రోత్ను నమ్ముకున్న వ్యక్తి మార్కెట్ ఎటు వెళ్ళినా కూడా బాగుపడటానికి అవకాశాలు బాగా ఉంటాయి అని. ఆ తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇంకొక స్టడీ కూడా నేను చేయడం జరిగింది యశ్వంత్. కేవలం ఈ ఒక్క స్టడీ 90 పెరిగినాయి, 12 నాన్ గ్రోత్ కూడా పెరిగిందని చెప్పడమే కాకుండా నేను ఇంకోటి ఏం చేశానంటే, చాలా మంది ఇన్వెస్టర్లు మన కామెంట్స్ రూపంలో అడుగుతుంటారు, మీరు చెప్పే ఫెయిర్ వాల్యూ ఎప్పుడు వస్తుందండి అంటారు. మనం చెప్పే ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ టార్గెట్ ప్రైస్. ఎవరైనా టార్గెట్ ప్రైస్ అని చెప్తుంటే టైం కూడా చెప్తారు. మనం చెప్పేది ఏంటి, ఇప్పుడున్న సమాచారం ప్రకారం మన లెక్క ప్రకారం ఫెయిర్ వాల్యూ ఎంత, కాబట్టి దిస్ ఈజ్ నాట్ టార్గెట్ అని చెప్తా ఉంటాం. మన లెక్క ప్రకారం చేయవలసింది ఏంటి, తక్కువలో ఉంటే కొనుక్కుంటాం, పెరగకపోతే ఏం హైరాణ పడడం, బికాజ్ మంచి కంపెనీ కొనుక్కున్నానే ధైర్యం మనకు ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ క్వార్టర్ వరకు కనుక పెరగకపోతే ఆ నెక్స్ట్ క్వార్టర్లో ఫెయిర్ వాల్యూ రివైజ్ చేస్తూ ఉంటాం. అంటే చేయవలసింది ఏంటి, ఫెయిర్ వాల్యూ వచ్చినప్పుడు అమ్మాలి, కానీ ఫెయిర్ వాల్యూ రావాలి అని కోరుకుంటే రాదు. అందువల్ల మనం చేయవలసింది ఏంటి, ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఫెయిర్ వాల్యూ ఎన్ని కంపెనీలు వచ్చాయండి అంటారు. ఇలా ఇప్పుడు వచ్చి అడిగిన వాళ్ళందరికీ కూడా డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నంగా ఏం చేశానంటే, 2024 జూన్లో మనం చూసాం కదా, 2024 జూన్ రిజల్ట్స్ ప్రకారమే సెప్టెంబర్కి బాగా పీక్లో ఉంది నిఫ్టీ. అప్పటి నుంచి, అంతకుముందు డేట్లు తీసుకోవడం లేదు, అప్పటి నుంచి, ఎందుకంటే అంతకుముందు ఎవరు చెప్పినా పెరిగాయి కాబట్టి అది మనకు పెద్ద ప్రస్తుతం కాదు. అప్పటి నుంచి చూస్తే ఎన్ని కంపెనీలు ఇప్పటి వరకు మన టాప్ ర్యాంక్లోకి వచ్చాయో కూడా చూసి, ఆ కంపెనీల్లో ఎన్ని ఫెయిర్ వాల్యూ టచ్ అయిపోయి ఎంత లాభం వచ్చిందో స్టడీ చేయడానికి ఒక చిన్న డేటా ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే మొట్టమొదట టోటల్ కేసెస్ అండ్ కేటగిరీ బ్రేక్ డౌన్ అని చెప్పడం జరిగింది. అందులో మేము చేసింది ఏంటంటే, ఫస్ట్ కాలంలో నెంబర్ ఆఫ్ కేసెస్ మొత్తం ఎన్ని, 997 కంపెనీస్, డిస్టింక్ట్ కంపెనీస్ మేము ట్రాక్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి 2024 జూన్ రిజల్ట్స్ మొదలు పెట్టుకుని దాదాపుగా 2026 మార్చి వరకు రిజల్ట్స్ అన్ని కంపేర్ చేస్తే, అందులో ఎన్ని ఈఎంపీ లేదా ఫెయిర్ ప్రైస్ టచ్ అయినాయి అని చూస్తే 272 కంపెనీలు రీచ్ అయినాయి. 272 కంపెనీలు మాత్రమే. 997 అంటే ఎంత పర్సెంటేజ్, కేవలం 27% కంపెనీలు మాత్రమే మనం అనుకున్నట్టుగా మన క్వార్టర్లోనే రీచ్ అయినాయి. కొన్ని తర్వాత రీచ్ అయ్యి ఉండొచ్చు, అది ఒకటి వదిలేసేయండి. తర్వాత ఎన్ని కంపెనీలు మనం కొనుక్కున్న తర్వాత బాగున్నాయా నమ్ముకుని కొంటాము. కొన్ని కంపెనీలు ఆ తర్వాత కాలంలో పెర్ఫార్మెన్స్ దెబ్బతింటే కనుక మనం ఏం చేస్తాం, పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అమ్మేమని చెప్తాం. ఈ 997 కంపెనీస్లో 400 కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగాలేదని తెలియడంతో తర్వాత అమ్మేమని చెప్పాం. అది 41% ఉంది. ఈ మధ్య కాలంలో కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ కొద్దిగా వెనకబడింది అంటానికి కారణం ఇది. ఇంకా అవుట్ స్టాండింగ్ అంటే ఇప్పటికీ కూడా మనం అప్పుడు నుంచి అప్పుడు కొనుండొచ్చు, రీసెంట్గా కొనుండొచ్చు,
మనం కొన్నటువంటి కంపెనీల్లో పెర్ఫార్మెన్స్ ఇంకా పడిపోకుండా బాగానే ఉంటూ, కానీ మన ఫేర్ ప్రైస్ తగలకుండా పెరగకుండా ఉన్న కంపెనీలు 317 ఉన్నాయి. అంటే 31%. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేదేంటి, మనకి ఓపిక ఎంత అవసరమో తెలియచేయడానికి ఈ స్టాటిస్టిక్స్ ఇస్తున్నాను. అంటే మనం కొనుక్కున్న కంపెనీ ఫెయిర్ వాల్యూ వస్తే అమ్ముతాం, కానీ ఫెయిర్ వాల్యూ రాకపోయినా వెలుకుదాం, అమ్ముదాం, కొందాం, అమ్ముదాం అని ఆ హైరానా పడం అనమాట. ఇప్పుడు రెండవ టేబుల్ మీకు స్క్రీన్ మీద ఉన్నదే కనుక మీరు చూసినట్లయితే, ఆ ఈఎంపీ రీచ్ అయిన 272లో మీరు అనుకుంటారేమో ఖచ్చితంగా లాభం వచ్చి ఉంటుందేమో అనుకుంటారేమో, అక్కర్లేదు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, మనం ఒక ₹100 ఉన్న కంపెనీ ₹170 అవుతుంది అనుకుని కొనుక్కుని ఉంటే, నెక్స్ట్ క్వార్టర్లో పెర్ఫార్మెన్స్ బ్యాడ్ అవ్వలేదు, కానీ కొద్దిగా కాంప్రమైజ్ అయిపోతే మనం చెప్పిన 170 ఫేర్ ప్రైస్ అంతా తగ్గి ₹110 అయి ఉండొచ్చు, లేదా ₹90 కూడా అయి ఉండొచ్చు. అలా తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, క్రమంగా తప్పితే మన ఈఎంపీ వస్తుంది, కానీ మనకు అందులో కూడా కొద్దిగా లాస్ రావచ్చు. అక్కడ మీరు డేటా చూస్తే 272లో 204 కేసుల్లో మనకు లాభం వచ్చింది. అంటే 1000 కంపెనీలు మొత్తం 997 కేసులు చూస్తే అందులో 204 కేసుల్లో మనకు లాభం వచ్చింది. ఒక 68 కేసుల్లో మాత్రం ఫెయిర్ వాల్యూ టచ్ అయినట్లుగా రికార్డు చెప్తున్నా మనకు లాస్ వచ్చిందనమాట. అలాగే ఎగ్జిట్ అయిపోయిన కంపెనీలో చూస్తే, ఎగ్జిట్ అనగానే లాస్ అయినా అనుకుంటారేమో, కంపెనీ పెర్ఫార్మెన్స్ దెబ్బతింది, మన షేర్ ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింది అని చెప్పక్కర్లా. 408లో 137 కేసుల్లో అది పెర్ఫార్మెన్స్ దెబ్బతిని ఎగ్జిట్ అయిపోయినా కానీ ఈఎంపీ కూడా టచ్ అవ్వాలి, కానీ మనకి ఇంకా 137 కంపెనీలో లాభం వచ్చింది. అక్కడ మాత్రం 270 కంపెనీలో లాస్ వచ్చింది. అలాగే తర్వాత మిగతా కంపెనీ ఇంకా అవుట్ స్టాండింగ్ ఉన్నాయి కాబట్టి మనం కంగారు పడక్కర్లేదు దాని గురించి. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న టేబుల్ ఏంటి, యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్ బై కేటగిరీ అని చెప్పడం జరిగింది. ఈఎంపీ రీచ్ అయిన వాటిలో, అంటే మనకి మొత్తం కలిపితే 272 కేసుల్లో మనకి ఈఎంపీ రీచ్ అయింది అనుకున్నాం కదా, అందులో యావరేజ్ గా గెయిన్ ఎంత వచ్చిందంటే 18%. లాభాలు కొన్ని నష్టాలు కొన్ని అని చెప్పాం కదా. లాభాలు చూస్తే యావరేజ్ గా మనకు లాభం వచ్చినప్పుడు ఏమో 29% లాభం వస్తే, నష్టం వచ్చినప్పుడు ఎంత వచ్చింది, కేవలం 13%. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, మంచి కంపెనీలే కొంటుంటే పెరుగుతున్నాయి, పెరిగిన కంపెనీలో ఫెయిర్ వాల్యూ టచ్ అయిన వాటిలో కూడా 1-2 లాస్ రావచ్చు, కానీ అందులో వచ్చే లాస్ ఏమో తక్కువ ఉంటుంది, అందులో వచ్చే ప్రాఫిట్ ఏమో ఎక్కువ ఉంటుంది, కాబట్టి 29%. అలాగే ఎగ్జిటెడ్ దానిలో చూస్తే 11.87% ప్రాఫిట్ వచ్చినాయి కొన్నిట్లో, అలాగే 16.48 యావరేజ్ గా లాస్ వచ్చింది, అంటే ఓన్లీ 5% తేడా ఉంది. కానీ మనకి ప్రాఫిట్ ఈఎంపీ బుక్ చేసుకున్న దానిలో 29 ఉంటే ఇక్కడ 14, అంటే దాదాపు 15% గ్యాప్ మనకి లాభం బుక్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా అవుట్ స్టాండింగ్ లో ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇంకొక టేబుల్ కూడా చేశాను. వచ్చిన వాటిలో బెస్ట్ గెయిన్ ఎంత వచ్చిందని చూస్తే, ఈఎంపీ రీచ్ అయిన కొన్ని కంపెనీల్లో మీరు అనుకున్నట్టుగా 30% కాదు, అది ప్రతి క్వార్టర్కి మారుతూ ఈఎంపీ పెరుగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని కంపెనీల్లో చూస్తే బెస్ట్ 150% కూడా వచ్చింది. వర్స్ట్ లాస్ ఎంత, యావరేజ్ గా చూస్తే 13% అని చెప్పినా, యావరేజ్ గా కాకుండా వర్స్ట్ ఎంత వచ్చిందని చూస్తే ఒక కంపెనీలో మాత్రం మన అంచనాలు మొత్తం తలకిందులైపోయి 40% కూడా లాస్ వచ్చింది. అయినా కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే ఎగ్జిట్ లో చూస్తే ఒక కంపెనీలో 84% ప్రాఫిట్ వచ్చింది, కానీ అందులో లాస్ వచ్చింది ఎంత చూస్తే 59. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిర్ వాల్యూ ప్రకారం కొనుక్కుని దాని ప్రకారమే గనక జర్నీ చేస్తుంటే మనకి జర్నీలో మనశ్శాంతి ఉండటం ఖాయం, అలాగే లాభాలు కూడా రావడానికి అవకాశాలు అధికమని చెప్పాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మీ దగ్గర ఉన్న క్లయింట్స్ అందరికీ లాభాలు వస్తాయా అని అడుగుతూ ఉంటారు. దానికి మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటాం అంటే, సాధారణంగా లాంగ్ టైంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరికి కూడా నష్టాలు రావు అని చెప్తూ ఉంటాం. కానీ ఒక ఇంట్రెస్టింగ్ కేసులో ఇవాళ మాకు ఈ మధ్య ఏం జరిగిందంటే, 2017 నుంచి, ఎప్పుడు 2017 నుంచి మాతో కలిపి జర్నీ చేస్తున్న ఒక ఫాదర్ సన్ యొక్క ఎగ్జాంపుల్ గురించి మీకు చెప్పాలనిపించింది. అంటే నిజాన్ని దాయకూడదు, అలాగే నిజాన్ని నిర్భయంగా కూడా చెప్పేటువంటి అవకాశం ఉండాలి. ఎప్పుడైనా డేటాని నమ్ముకున్నప్పుడు వ్యక్తిగతంగా నన్ను ఆరాధించాలని కోరుకోం, కాబట్టి మేము చేస్తున్న డేటా ప్రయత్నం ఏంటంటే, యాక్చువల్గా కొన్ని కేసెస్లో మానవ ప్రయత్నం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఫలితం ఆశించినందుగా ఉండకపోవచ్చు అని నిరూపించడానికి మీకు ఈ కేసు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే అందులో ఇద్దరు క్లయింట్లు, పేర్లు చెప్పకూడదు కాబట్టి పేర్లు చెప్పను, కానీ ఇద్దరు క్లయింట్లో ఒక వ్యక్తి 9th May 2017 మొదలు పెడితే జర్నీ, ఇంకొక ఆయన 12th June 2017, అంటే ఇద్దరు కూడా బహుశా నెల రోజుల గ్యాప్ లోనే ఇద్దరు స్టార్ట్ చేశారు. ఇద్దరులో ఒకళ్ళు ఫాదరు ఒకళ్ళ సన్ మొదలు పెట్టారు. ఇప్పుడు మీకు అందులో ఉన్న రైట్ సైడ్ లో ఉన్న కాలం ఆఖరిలో చూస్తే నిఫ్టీ ఐఆర్ఆర్ అని ఉంది. 9th May 2017 మొదలు పెట్టినానికి 10% దాదాపుగా, అలాగే 12th June 2017 మొదలు పెట్టిన కూడా నిఫ్టీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా 10% పెరిగింది. కానీ 9th May 2017 మొదలు పెట్టిన వ్యక్తి యొక్క పోర్ట్ఫోలియో మేము ఇప్పుడు అంతా కలిపి సంపాదించగలిగింది మా అడ్వైజర్లు ఫాలో అవుతూ వస్తే కేవలం 5% వచ్చింది. కానీ రెండవ కేసు సేమ్ రూల్స్, సేమ్ ప్రాసెస్, సేమ్ స్టాక్స్ లాగా దాదాపుగా కవర్ చేస్తూ వస్తే ఆయనకేమో 18% వచ్చింది. ఇది మాకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా వచ్చి మాకు ఒక రకంగా
తీవ్రమైన ఇంట్రాస్పెక్షన్ చేసాం. ఏమని, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటి అవకాశాలు ఎన్ని ఉంటాయని చూస్తే అదృష్టవశాత్తు కేవలం ఒక్క కేసే కనపడింది. కానీ దానికన్నా మాకు ఇంట్రెస్టింగ్ కేసు కనపడింది ఏంటంటే, వెంటనే మేము ఆ డేటా బేస్కి వెళ్ళిపోయి ఆ సమయంలో అంటే ఆ నెల రోజుల్లో మొదలుపెట్టినట్టు నెల 15 రోజుల్లో మొదలుపెట్టిన అన్ని అకౌంట్స్ తీసుకుని అన్ని అకౌంట్స్ కలిపి కలెక్టివ్గా ఒకళ్ళదే కనుక అయిపోతే ఎలా పెర్ఫార్మెన్స్ ఉంటుందో చూపించమంటే, ఇప్పటికి చూస్తే బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా పోర్ట్ఫోలియో నిఫ్టీ కన్నా ఎక్కువే ఉంది. అంటే అవుట్ పెర్ఫార్మెన్స్ అందరికీ కలిపి వచ్చింది. మెజారిటీ వాళ్ళకి వచ్చింది. ఆ ఫ్యామిలీలో ఒకళ్ళకి వచ్చింది. కానీ ఒక్క వ్యక్తికి మాత్రం రాలేదు. దానికి కారణాలు ఏంటని చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పోర్ట్ఫోలియోలో పెర్ఫార్మెన్స్ లో తేడాలు వస్తున్నాయి అని తెలిసింది. అందులో మొట్టమొదటి కారణం, అంతకుముందు మనం లాస్ట్ ఎపిసోడ్ 2-3 ఎపిసోడ్ల క్రితం మనం చెప్పడం జరిగింది, TWRR అని. ఇన్వెస్టర్లు కనుక తరచూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుతూ విత్డ్రా చేస్తూ వస్తుంటే దాని మూలంగా ఇంపాక్ట్ పడటం ఒక కారణం అవుతుంది. రెండవది, మనం అడ్వైజర్స్ ఇస్తుంటే కొంతమంది ఎగ్జిక్యూట్ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది లేట్గా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఫలితాలు కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. ఇక్కడ ఈ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ కేసులో అవి కూడా వాళ్ళు ఏం చేయలేదు, అన్ని దాదాపుగా ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఏం జరుగుతుందంటే, ఒకవేళ కనుక మనం ఒకరోజు షేర్ అమ్మాలి అని చెప్తే ఫాదర్ కి సన్ కి చెప్తే ఇద్దరు ఆర్డర్లు ప్లేస్ చేస్తే ఒకటి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి రెండోది ఎగ్జిక్యూట్ అయ్యే లోపల మార్కెట్ క్లోజ్ అయిపోతే నెక్స్ట్ డేనో మళ్ళీ అమ్మారనుకోండి, అప్పుడు ఫాదర్కో సన్కో మొట్టమొదటి అమ్మిన వ్యక్తికి ఏమో నెక్స్ట్ డే వేరొక కంపెనీ కొనమని చెప్పడం జరుగుతుంది అని కొనుక్కుంటారు. ఈ రెండో వ్యక్తికి మాత్రం ఆలస్యంగా చేస్తే ఆయనకు వేరొక కంపెనీ రావచ్చు. అలా జరిగి అటువంటి అవకాశాలు జరిగినప్పుడు ఏమొస్తుందంటే, ఈ రెండు అకౌంట్లు దాదాపుగా కలిపి జర్నీ చేయవలసిన అవకాశం ఉండినా మార్కెట్లో ఇంపర్ఫెక్షన్ మూలంగా మార్కెట్లో అమ్మట వీలు కాకపోవటం మూలంగా ఈయనకొక కంపెనీ కొనడం జరగవచ్చు. అది చాలా సహజంగా జరుగుతుంది. అలా జరిగి ఈ యొక్క అకౌంట్లో ఏం జరిగిందంటే, అన్ని లాస్ మేకింగ్ కంపెనీలు ఎక్కువ ఈయన అకౌంట్లోకి వచ్చి చేరాయి. అంటే ఎవరికి లాస్ వచ్చినా లాస్ మాత్రం ఈయన అకౌంట్లోకి వస్తుంది, లాభాలే కూడా వస్తున్నాయి. కానీ లాస్ వచ్చే ప్రతిదీ ఈయన మాత్రం విజిట్ చేస్తుంది, సన్కి మాత్రం విజిట్ చేయట్లేదు. అందువల్ల సన్కేమో బ్రహ్మాండంగా ఉంది, ఫాదర్కేమో కొద్దిగా బాగాలేదు. ఎవరైతే క్లయింట్లు ఆర్డర్లు ఇచ్చినా కూడా వాళ్ళ ఆలోచన ధోరణితోనో సమయాభావం వల్ల సరిగ్గా టైంకి ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండే వాళ్ళకి ఒక సజెషన్ ఏంటంటే, మీ పోర్ట్ఫోలియో కనుక లార్జ్ పోర్ట్ఫోలియో అయితే ఇప్పుడు మీరు జరుగుతున్నది ఏంటి, మీ పోర్ట్ఫోలియో మాకు ఇవ్వడంతో మేము సలహాలు పంపిస్తున్నాం, మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఆ ఎగ్జిక్యూషన్ లో లేట్ అవటం మూలంగా ఇలా జరిగినటువంటి ఈ రోజు చర్చించబోయేటువంటి ఎగ్జాంపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు రాకూడదు అనుకుంటే మీరు చేయగలిగింది ఏంటంటే, వై డోంట్ యూ కన్సిడర్, ఒకవేళ మీరు కనుక మీ అకౌంట్ పెద్ద పోర్ట్ఫోలియో అయితే పిఎంఎస్కే కనుక అప్పచెప్పినట్లయితే వివేకంలో మీరు ఎగ్జిక్యూట్ చేయవలసిన పని ఉండదు. మీ అకౌంట్లో షేర్లు మీ అకౌంట్లోనే ఉంటాయి, కానీ ఆ ఎగ్జిక్యూషన్ యొక్క బాధ్యత కూడా వివేకం తీసుకుంటుంది. కాబట్టి పిఎంఎస్ లో అయితే ఈ ఎగ్జిక్యూషన్ మూలంగా డిలే మూలంగా జరిగేటువంటి పాజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా రావు. అందువల్ల మీరు పెద్ద పోర్ట్ఫోలియో కనుక అయినట్లయితే ఖచ్చితంగా ఒక్కసారన్నా మనసులో మననం చేసుకుంటూ ఆలోచించి చూడండి, పిఎంఎస్ అయితే బెటర్ ఏమో అని. మీకు డౌట్ వస్తే వివరాలు కావాలంటే మా టీంని నిరభ్యంతరంగా సంప్రదించండి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆఫర్ చేయగలిగిన రీజన్ కనపడకపోవడంతో ఆయనకు నేను విన్నవించింది ఏంటంటే, బాబు మీరు ఎంత బాగా మేము చేసింది, మా ప్రయత్న దోషం లేదు, మీ ప్రయత్న దోషం లేదు, కానీ ఇలా రేరెస్ట్ ఆఫ్ రేర్ పాసిబిలిటీస్ ప్రకారం కొద్దిగా మీకు లాభాలను ఉన్నారు, కానీ 5% లాభం ఎక్కడ, మీ సన్కేమో 18% ఉంది. కాబట్టి మీకు వివేకంతో జర్నీ చేయడం అంత మంచిది కాదేమోనండి, బహుశా మీకు జాతకం కలిసి ఉండకపోయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో కొద్దిగా దేవుడిని నమ్మి దేవుడికి బాధ్యత అందులో ఉందని భావిస్తూ అకౌంట్ క్లోజ్ చేస్తేనే మంచిదని మర్యాదపూర్వకంగా చెప్తే మాకందరికీ విపరీతమైన ఆనందం వేసి ఎంతో ఆత్మసంతృప్తి కలిగించిన అంశం ఏంటంటే, ఆయన మీ ప్రయత్న దోషం లేదు, నేను ఎప్పుడూ స్టడీ చేస్తూ ఉన్నాను, మా అబ్బాయి కొన్న లాభాలు ఉన్న షేర్లు నాకు ఉంటున్నాయి, నాకున్న కొన్ని షేర్లు మాత్రం మా అబ్బాయి అకౌంట్లో పట్టలేదు, బికాజ్ కొద్ది తేడాలు ఉండటం మూలంగా, అందువల్లనే వచ్చిందని అర్థమైంది. సో మీ తప్పు లేనప్పుడు మన ఇద్దరికి ఒక జాతకం బాగాలేదు, ఏదైనా కారణం కానివ్వండి, బహుశా నేను ఏం చేస్తానంటే నా అకౌంట్ క్లోజ్ చేయమని మీరు చెప్పిన మాట మన్నించి క్లోజ్ చేస్తాను, కానీ ఆ డబ్బు మీ యొక్క అడ్వైజరీలోనే కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ డబ్బు మొత్తాన్ని కూడా సన్ అకౌంట్లోకి మార్చారు. ఇది మాకు ఎంతో తృప్తి ఇచ్చిన అంశం. ఎందుకు, డబ్బుతో కాకుండా చేసేటువంటి చర్యల్ని చేసేటువంటి ప్రాసెస్ నమ్మిన వ్యక్తికి లాంగ్ రన్ లో నష్టం రాకూడదు. ఇలా ఎప్పుడన్నా ఒకసారి జరగచ్చా అంటే జరగచ్చు అని నిరూపించిన అంశం. కాబట్టి ఈ అంశం కూడా మీలో ఎవరికన్నా ఒకళ్ళకి గనక మీ అదృష్టం మరీ బాగాలేకపోతే జరగవచ్చు అని చెప్పడానికి వీలుగా నా వంతు కర్తవ్యంగా ఒక కేసు చెప్దాం అనుకుని చెప్పడం జరిగింది. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోగలని భావిస్తున్నాను. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. కొంచెం లాంగ్ అయినా ట్రాన్స్పరెంట్ గా చెప్పాల్సిన బాధ్యత మాది. ఇవాళ రేపు కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటాం. విత్ దిస్ లెట్ us conclude. See you again next week. Thank you for watching.